వైసీపీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. కొన్నాళ్లుగా వలసలకు బ్రేక్ పడినా ఇప్పుడు మరోసారి మొదటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ క్లోజ్ అయిన సాయిరెడ్డి గతంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాజాగా మరో ఆప్తుడు ఆదిమలుపు సురేష్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. త్వరలోనే టీడీపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాల్లో నిజానిజాలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీలో మరో భారీ వికెట్ పడబోతుందా? జగన్కు సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. వైసీపీలో కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆదిమూలపు సురేష్ భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ప్రారంభించి 2009లో ఎర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ ఆ తర్వాత వైఎస్ జగన్ మీద అభిమానంతో వైసీపీలో చేరారు. 2014లో సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆదిమూలపు సురేష్ 2019లో మళ్లీ ఎర్రగొండపాలెంకు వెళ్లి అక్కడ కూడా విజయం సాధించారు. వైసీపీ హయాంలో పూర్తిగా 5 ఏళ్లు మంత్రిగా ఉన్న వారిలో సురేష్ ఒకరు. జగన్తో మొదటి నుంచి సాన్నిహిత్యం, సివిల్ సర్వెంట్గా పనిచేసిన అనుభవం కారణంగా ఆయన పూర్తికాలం మంత్రిగా కొనసాగారు. పైగా జగన్ కోటరీ మనిషిగా కూడా ముద్రపడ్డారు. కాగా వైసీపీలో చేరిన తర్వాత ఆదిమూలపు సురేష్ 3 ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో పోటీ చేయాల్సి వచ్చింది. 2014లో సంతనూతలపాడు, 2019లో ఎర్రగొండపాలెం, 2024లో కొండేపు నుంచి సురేష్ పోటీ చేశారు. అయితే 2024లో మాత్రం సురేష్ కూటమి ప్రభంజనంలో ఓడిపోయారు. వైఎస్ జగన్కు సన్నిహితుడిగా ముద్రపడిన 3 ఎన్నికల్లో 3 నియోజకవర్గాలు మార్చడంతో సురేష్కు బలమైన అనుచరగణం లేకుండా పోయిందట. వాస్తవానికి మార్కాపురానికి చెందిన సురేష్ దళితుడు కావడంతో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. కానీ జగన్ వరుసగా 3 నియోజకవర్గాలు మార్చడంపై సురేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. పైగా ప్రస్తుతం వైసీపీ భవిష్యత్ ఏంటనే డైలమాలో పడ్డారట. అందుకే టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులతో రాయబారం నడుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబు వరకు విషయం వెళ్ళిందని, సురేష్ వంటి మాజీ సివిల్ సర్వెంట్ వస్తే పార్టీకి మంచిదే అని ఆయన భావిస్తున్నారట. అయితే స్థానిక నాయకులే సురేష్ రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. గతంలో చంద్రబాబు, నారా లోకేష్పై ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారట. వైసీపీ హయాంలో చంద్రబాబు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పర్యటించినప్పుడు టీడీపీ వర్గీయులపై సురేష్ దాడి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. పైగా మీడియా ముందు చొక్కా విప్పి సురేష్ హల్చల్ చేశారు. అప్పట్లో చంద్రబాబు సభ జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు సురేష్ మీద తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని క్షమాపణ చెప్పాలని ఆదిమూలపు సురేష్ ఒకసారి డిమాండ్ చేశారు. దళితులపై దాడుల విషయంలో కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేద్దామంటూ లోకేష్కు సవాల్ విసిరారు. అలా టీడీపీ ముఖ్య నాయకులపైనే రెచ్చిపోయిన సురేష్ను ఎలా చేర్చుకుంటారని పార్టీలో చర్చ జరుగుతోంది. సురేష్ చదువుకున్న వ్యక్తి అయినా చాలా దూకుడైన స్వభావం గలవాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ చల్లని చూపు కోసం గతంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని గుర్తు చేస్తున్నారు. అలాంటి వ్యక్తి పార్టీలోకి వస్తే వర్గ విభేదాలు మొదలవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇక ఆదిమూలపు సురేష్ రాకను ఎర్రగొండపాలెం, కొండేపిలో తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పనిచేసిన సురేష్ అసెంబ్లీ ఎన్నికల్లో కొండేపి నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో 2 చోట్ల ఆయనకు కొంతమంది అనుచరులు ఉన్నారు. ఒకవేళ సురేష్ టీడీపీలోకి వస్తే ఈ అనుచర గణమంతా టీడీపీలో జాయిన్ అవుతారు. ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న ఆయన వర్గీయులు టీడీపీలోకి వస్తే తప్పకుండా పాత, కొత్త నాయకుల మధ్య విభేదాలు వస్తాయని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారట. అందుకే ఆదిమూలపు సురేష్ను తీసుకోవద్దని కోరుతున్నారట. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం సురేష్ చేరుకుపై సానుకూలంగానే ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకుంటారని సమాచారం.
మరి సురేష్ చేరికతో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వేచి చూడాలి.